హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు ఈ వీడియోలో ఎంతో హెల్దీ అయిన గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్ సలాడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ముందుగా పెసల్ని తీసుకొని వాటిని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టాలి. తర్వాత ఆ వాటర్ అన్నీ వంచేసి వాటిని ఒక కాటన్ క్లాత్లో కట్టి ఉంచాలి. మీ దగ్గర స్ప్రౌటర్ ఉంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు 1.5-2 డేస్కి ఈ స్ప్రౌట్స్ అనేది రెడీ అవుతాయి. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ని, కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. టమాటా, ఆనియన్స్, కీరాని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వేరుశనగపప్పుని మనం నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసిన స్ప్రౌట్స్ని ఆ మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాము. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, టమాటాను, కీరాను ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్లో నేను ఇక్కడ గ్రీన్ గ్రామ్ తీసుకున్నాను కదా, మీరు శనగలు, అలసందలు ఏవైనా తీసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ సలాడ్ అనేది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా త్వరగా వెయిట్ లాస్ అయ్యేలాగా చక్కగా యూజ్ అవుతుంది. డైలీ మార్నింగ్ ఇలా 1 కప్ ఇది తినడం మనకి హెల్త్కి చాలా మంచిది. తర్వాత నానబెట్టిన వేరుశనగ పప్పును కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత దీనిలో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సలాడ్ అనేది మనకి శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ అందజేస్తుంది. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ మనకి దీనివల్ల అందుతాయి. ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాము. దీనిలో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్నంతటిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. దీనిలో వాడేవన్నీ మనం హెల్దీ ఇంగ్రీడియంట్స్ మనం దీంట్లో వాడుతున్నాము. తర్వాత దీనిలో కొంచెం పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇందులో తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. తర్వాత దీనిపైన కొంచెం చాట్ మసాలాని చల్లుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయని కూడా ఇక్కడ పిండుకుంటున్నాము. నాకు ఒక చిన్న నిమ్మకాయ సరిపోయింది. దీని అంతటిని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము. దీనిలో మనం ఇంకా దానిమ్మ గింజలు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకుందాము. ఎంతో హెల్దీ అయిన గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్ సలాడ్ రెడీ అయిందండి. ఇది మన శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ అందజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు